అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ ఓటారికరి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. నా శీర్షిక అసిధార వ్రతం. దాదాపు పెద్దలందరికీ శీర్షిక అర్థం తెలుసు. దేశం ఆకులు లేని చెట్టులా ఉంది, కన్నీటి పైట కప్పుకున్న దుఃఖపు తల్లిలా ఉంది. దేశం ఆకులు లేని చెట్టులా ఉంది, కన్నీటి పైట కప్పుకున్న దుఃఖపు తల్లిలా ఉంది. మీరు సరిగ్గా గమనించాలే గాని తన ఆశల కళ్ళన్నీ కన్నీళ్లలో నానబెడుతూ భయజాగరణ చేసే ఊర్మిళలంతా తన ఆశల కళ్ళన్నీ కన్నీళ్లలో నానబెడుతూ భయజాగరణ చేసే ఊర్మిళలంతా ఇప్పుడు మన దేశపు ఆడబిడ్డల్లా కనిపిస్తారు. తెలుసా, వాళ్ళు కళ్ళని ఇంటి తోరణాల్లా తగిలించి ప్రతి గోధూలి వేళలో వీధి మలుపుల్లోకి చీకటిలా తొంగి చూస్తారు. ఎటు నుండైనా తమ మొగుళ్ళ రాక తెలిసిపోతుందని ఎదురుచూపుల గాలితో రెపరెపలాడిపోతారు. కాసిన్ని కన్నీటి చుక్కలు కార్చి టపటపలాడిపోతారు. ఎందుకంటావా ఇప్పుడిక్కడ ప్రతి ఒక్కరూ యుద్ధం తరువాత కాదు, యుద్ధం ముందు కూడా లంక నుండి తిరిగి వచ్చిన సీతామాతల దేశభక్తి పరీక్షలో నెగ్గుకు రావాలి. నిత్యం అసిధార వ్రతాలే జరుపుతుండాలి. కాదు, ఈ దేశపు ఎర్రమన్నులో మా తాతల రక్తం కలిసిపోయిందని, నేల కింద నీటిలో మా తండ్రుల చెమట ఇంకిపోయిందని నువ్వు గద్దించి చెప్పుకున్నా సరే, మూలవాసివని నిరూపించుకున్నా సరే, ఇంకా కొన్ని అనుమాన చూపులు మీ గుండె కొక్కానికి బలవంతంగా తగిలించబడతాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆకాశంలో ఏ తార కనిపించినా సరే అప్పుడు ప్రభువు పుట్టిన సందేశంలా కాదు, ఇప్పుడు లక్క గృహణాన్ని తగిలబెట్టే ఏ తారాజువ్వో వదిలినట్టు అనిపిస్తుంది. ఆకలితో ఎవరు మరణించినా సరే అది సల్లేఖనంలా కాదు, యుద్ధ కవనమేమో అనిపిస్తుంది. ఇదిగో నిజం చెబుతున్నాను. ఏ దేశపు దేవుడైనా మత హోమాల్లో మనల్ని సమిదలవ్వమంటాడా, లేక కాలుతున్న పేగులతో ధూపమేయమంటాడా? ఒక్కసారి ఊహించుకోండి. పునరుద్ధానం, మిరాజ్, తిరిగి లేవటం. ఏ మతాల పేర్లు పెట్టి మీరు దేవుడు తిరిగి లేచాడని చెప్పినా మీలో మానవత్వాన్ని లేపకపోతే మాత్రం, మీతో సమానంగా ఇంకొకరిని ప్రేమించకపోతే మాత్రం రక్తపు జల్లులో తడిసిపోతుంది, రుధిర ధనస్సులా మెరిసిపోతుంది. ధన్యవాదాలు.